హాయ్ అందరికీ, ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి 13th బర్త్డే వీడియో అండి. అండ్ ఈ ఇయర్ తను 13th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటోంది. ఎందుకు స్పెషల్గా 13th బర్త్డే అండ్ ఎవ్రీ ఇయర్ బర్త్డే వస్తుంది కదా, ఎందుకు స్పెషల్గా అనుకుంటున్నారా? నేను తను టీనేజ్ని స్పెషల్గా సెలబ్రేట్ చేయాలనుకున్నాను. అండ్ ఆ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ బర్త్డేలో తన్ని 13 గిఫ్ట్స్తో హ్యాపీగా ఉంచాలనుకున్నాము. సో అవే అండి ఈ 13 గిఫ్ట్స్. ఇది midnight 12 o'clockకి తీసిన వీడియో. సో వాళ్ళు 13 గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ సిస్టర్ ఇస్తుంది. సో ఇచ్చేటప్పుడు తన ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాం, కానీ ఇలా ఎట్ ఏ టైం 13 గిఫ్ట్స్ చూసారంటే పిల్లలకి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఆ హ్యాపీనెస్ అంతా మేము ఆ రోజు చూసాము. యాక్చువల్గా నేను ఈ 13 గిఫ్ట్స్ ప్లాన్ చేయడానికి 1 month నుంచి ఆలోచిస్తున్నాను. 13 గిఫ్ట్స్ ఏం తీసుకోవాలా అని అనిపించవచ్చు. చాలా గిఫ్ట్ ఐడియాస్ ఉంటాయి, బట్ తనకి నచ్చేలా ఉండాలి అని నేను చాలా ఆలోచించి తీసుకున్నాను ఈ 13 గిఫ్ట్స్. చూడ్డానికి ఏముందిలే, ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ హార్డ్ అండి. చాలా ఆలోచిస్తూ వాళ్ళ ఐడియాస్ని బేస్ చేసుకొని తీసుకోవాల్సిన గిఫ్ట్స్ ఇవన్నీ. నేను ఎలా తీసుకున్నాను అంటే తనకి యూజ్ అయ్యేలాగా, తనకి ఏమైతే మధ్యలో అడుగుతూ ఉంటారు కదా మనల్ని, ఇది కొనివ్వచ్చు కదా, అది కొనివ్వచ్చు కదా అని, అవన్నీ గుర్తు చేసుకుంటూ తనకి ఏదైతే నచ్చుతుందా అని ఆలోచిస్తూ తీసుకున్న గిఫ్ట్స్ ఇవన్నీ. సో అవి క్యూట్ అండ్ స్మాల్ అయినా, బట్ తనకైతే చాలా హ్యాపీగా అనిపించింది గిఫ్ట్స్ అన్నీ చూసి. ఈ టీనేజ్లోకి ఎంటర్ అవుతున్న పిల్లలందరికీ వాళ్ళంటూ కొంత న్యూ థింకింగ్, కొంచెం ఫ్రీడమ్, ఇలాంటివి చేంజెస్ అన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళ లైఫ్లో. అండ్ ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటారు. అండ్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని చాలా సీరియస్గా తీసుకోవడం అండ్ కొంచెం ఈజీగా హర్ట్ అవ్వటం, ఇవన్నీ వాళ్ళలో చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. సో అవన్నిటినీ హ్యాండిల్ చేయడానికి పేరెంట్స్గా మేము రెడీ అవుతున్నాము. అండ్ తనకు కూడా కొంచెం హ్యాపీనెస్తో ఈ బర్త్డేలో ఎంటర్ అవ్వడానికి మేము ఇలా సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇక్కడ నేను ఇచ్చిన ఐటమ్, ఇప్పుడు ఓపెన్ చేసే ఐటమ్ వచ్చేసి అది హిప్ బెల్ట్ అండి. దేనికైనా సూట్ అవుతుంది అని నేను హిప్ బెల్ట్ చూస్ చేసుకున్నాను. జనరల్గా తను ఎప్పటి నుంచో అడుగుతుంది, బట్ నేను అసలు కొనలేదు. సో అవి తీసుకున్నాను. అవి ఒకటి పర్ల్స్ది, ఒకటి వచ్చేసి బ్లాక్ది. సో వెస్ట్రన్కైనా సూట్ అవుతుంది అండ్ ట్రెడిషనల్ వేర్కైనా సూట్ అవుతుంది అని ఈ హిప్ బెల్ట్స్ తీసుకున్నాను. అండ్ కొన్ని ఆన్లైన్లో పర్చేస్ చేశాను, కొన్ని గిఫ్ట్స్ వచ్చేసి ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. అండ్ ఈ 13 గిఫ్ట్స్లో తనకి గేమ్స్, కొంచెం పెయింటింగ్ అంటే ఇష్టం. సో ఆ పెయింటింగ్కి రిలేటెడ్ ఐటమ్స్, తనకి గోల్డ్ అన్నా ఇష్టమే. సో అందుకని రింగ్ తీసుకున్నాము. సిల్వర్ రింగ్ ఎప్పటి నుంచో అడుగుతుంది నాకు కావాలి అని. సో ఆ సిల్వర్ రింగ్ తీసుకున్నాము. అసలు ఈ స్కెచెస్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడైతే తనకి ఆనందం మామూలుగా లేదు. అసలు 24 కలర్స్ బాక్స్ ఇది. సో ఈ బాక్స్ తను ఎప్పటి నుంచో అడుగుతుంది, బట్ మేము ఏంటంటే ఎప్పుడూ ఆల్వేస్ ఉంటూనే ఉంటాయి, ప్రతిసారి కొత్త బాక్స్ అడుగుతూనే ఉంటారు, తెలిసిందే కదండి. సో తను అడిగిన కొన్ని గుర్తు చేసుకొని అవి తీసుకున్నాము. సో అన్ని గిఫ్ట్స్లోకి వెళ్ళినా చాక్లెట్ లేకుండా గిఫ్ట్స్ కంప్లీట్ అవ్వవు కదా. సో చాక్లెట్ ఈజ్ వన్ ఆఫ్ ద గిఫ్ట్ అవుట్ ఆఫ్ 13. ఈ గిఫ్ట్స్ కాకుండా ఇంకా ఏమన్నా గిఫ్ట్ ఐడియాస్ మీ దగ్గర ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే ఈ 13 గిఫ్ట్స్ నా ఐడియాలజీ, మా అమ్మాయికి ఎలాంటి అయితే ఇష్టపడుతుందో వాటిల్ని బేస్ చేసుకొని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇదంతా బర్త్డే ముందు రోజు వచ్చిన ప్లాన్ అయితే కాదండి. ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను, ఒక 1 month నుంచి అనుకుంటున్నాను. అవి సెలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ అవి తనకి ఇది చిన్నపిల్లలది, ఇది నాకు కాదు అనే మాట కూడా రాకుండా నేను చూస్ చేసుకున్నాను అన్నీ. సో ఇది వాటర్ కలర్స్ ప్యాలెట్, బట్ ఇది చాలా బాగా నచ్చింది ఎందుకంటే విత్ స్టాండ్ వచ్చింది. జనరల్గా ప్యాలెట్ అంటే మనకి టేబుల్ మీద అలా ప్లేస్ చేసుకుని, దీనికి స్టాండ్ కూడా వచ్చేటప్పటికి తనకు కొంచెం న్యూగా అనిపించింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిల్లోనే నేను కొంచెం న్యూ వర్షన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బీట్రూట్ పౌడర్. అసలు అది తనకి చాలా ఇష్టం అండి. సో దానికోసం నేను అది కూడా తీసుకున్నాను. వాటితో పాటు ఇవి
హెయిర్ కలర్స్ అవి జనరల్గా ఫ్యాషన్గా రెడీ అయ్యేటప్పుడు యూజ్ చేసుకోవచ్చని అవన్నీ కలిపి ఒక బాక్స్లో ప్లేస్ చేసి ఇచ్చాను. అండ్ బ్లాక్ యాంక్లెట్, నెయిల్ పాలిష్ ఇవన్నీ కలిపి నేను ఒక బాక్స్లో ప్లేస్ చేసి ఇచ్చాను. చిన్న చిన్నవే బట్ అన్నీ తనకి ఇష్టమైనవే చూస్ చేసి ఇచ్చాను. అండ్ వాటర్ బాటిల్ ఎప్పటి నుంచో అడుగుతుంది, తనకి స్పెషల్ కలర్తో ఒక వాటర్ బాటిల్ కావాలని. సో ఈ వాటర్ బాటిల్ కూడా దొరికింది. ఒక్కొక్క ఐటమ్ తీసుకోవడానికి మేము చాలా వెతికామండి. నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. సో అవన్నీ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటూ దాన్ని గుర్తు చేసుకుంటూ నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తూ తీసుకున్నాం ఐటమ్స్. ఏదైనా ఎంత కష్టమైనా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో అవి చూసినాక అది ఫీల్ అయిన హ్యాపీనెస్ని చూస్తే అసలు సర్లే ఇంత తిరిగినా ఏముందిలే అనిపిస్తుంది. వీడియో కంప్లీట్గా చూసేయండి. 13 గిఫ్ట్స్ అన్నీ నేను ప్యాక్ చేసి ఇచ్చాను. సో 13 గిఫ్ట్స్ ఏమున్నాయో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్నో వ్లాగ్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను.